లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియల్ గారు 1955వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన చేసిన ప్రసంగం. మార్క్సు వార్త 12వ అధ్యాయము 13-17 వచనాలు. యేసును ఆయన మాటల్లో పట్టుకొనుటకు కొందరు పరిసయ్యులు మరియు హేరోదీయులు పంపబడినారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని వారు అడిగారు. యేసు వారి ద్రవ్యమునకు సంబంధించిన ఒక నాణ్యాన్ని తీసుకొని రమ్మని వారితో చెప్పాడు. దానిమీదనున్న రూపము ఎవరిది అని ఆయన వారిని అడిగాడు. అది కైసరుది అని వారు జవాబిచ్చారు. కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి అని యేసు వారికి జవాబిచ్చాడు. దానికి వారు ఆశ్చర్యపడ్డారు. ఆ వారములో యేసును పట్టుకొనుటకు చాలా ప్రయత్నాలు చేయబడ్డాయి. హేరోదీయులు పరిసయ్యులు పరస్పర వైరుధ్యము గలవారు. హేరోదీయులు రోమా ప్రభుత్వం వైపు ఉండేవారు. వారు అపవిత్రులై నీతి లేనివారుగా ఉన్నారు. అయితే పరిసయ్యులు మతపరమైన కట్టుబాట్లు గలవారు. వారి మనస్సులు సంకుచితమైనవి. వారు ఆత్మీయ ప్రత్యక్షత లేనివారై ఉన్నారు. ఈ రెండు తెగలకు చెందినవారు యేసునొద్దకు వచ్చి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగారు. యేసు వారికి మంచి జవాబిచ్చాడు. యేసు తానే కైసరునకు పన్ను చెల్లించాడు. ఆయన వారికిచ్చిన జవాబులో అన్ని కాలంలో నుండి ప్రజలకు ఒక ప్రాథమిక సత్యాన్ని కూడా బయలుపరిచాడు. మనము కైసరును దేవుణ్ణి కలిపినట్లయితే ఒక తప్పైన తీర్మానము చేయగలము మరియు మతమును తప్పైన దానిగా చేయగలము. ఈ రెండు పూర్తిగా వ్యత్యాసమైన జీవిత విధానాలు. కైసరు ప్రపంచము ఇహలోకమునకు సంబంధించిందైతే సాతాను చేత పరిపాలించబడినది. అక్కడ దేవుని గూర్చిన లోతైన విషయాలను పరిశుద్ధాత్ముడు బోధించలేడు. దేవుని రాజ్యములో దేవుని ఆత్మ పరిపాలిస్తూ అనూహ్యమైన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అతీత తాత్విక ధ్యానమునకు సంబంధించిన జ్ఞానము, పునరుత్థాన శక్తి, ఆత్మీయ దర్శనము మరియు అద్భుతాలు యేసు నుండి ఆయన ప్రజలకు చేర్చబడుచున్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయట అడుగుపెట్టినప్పుడు వారి రాజ్యములో ప్రవేశించారు. ఇక్కడ ప్రకృతి వారికి సేవ చేయట ప్రారంభించింది. మధ్యలో మార్గం ఏర్పడి ఇశ్రాయేలీయులు వెళ్ళునట్లు సముద్రం విభాగింపబడింది. తేమ ఉన్న మార్గం మీద గాలి వీచింది. ఆరిన దానిగా దాని చేసింది. వారు అరణ్యము గుండా వెళుచుండగా వారి దాహము తీర్చుటకు బండ నుండి నీరు వచ్చుట వారు చూచారు. వారు రాత్రివేళ ప్రయాణం చేయుచున్నప్పుడు ఒక పెద్ద అగ్నిస్తంభము వారి మధ్య నడిచింది. దేవుని స్వరము మేఘములో గర్జించుట వారు విన్నారు. అది పూర్తిగా ఒక క్రొత్త ఆశ్చర్యకరమైన ప్రపంచం. ఈ రాజ్యంలోనికి ప్రవేశించిన ఒక క్రైస్తవుడు దేవుని వాక్యము స్పష్టముగా అతను నడిపించుట కనుగొంటాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనము, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కైసరు రాజ్యమునకు దాని స్వంత ప్రమాణాలున్నాయి. అవి కూడా తప్పుగా ఆచరించబడినవి. దాని చట్టము గర్వము, స్వీయ ఘనత మరియు స్వీయ ప్రశంసను ఒక నీతిగా ప్రకటించింది. నేడు కూడా ఈ లోకములో సాతాన్ రాజ్యం అట్లే ఉన్నది. విశ్వాసమూలమైన నీతి అనగా పూర్తిగా విరగ్గొట్టబడుట, దీనత్వము, పవిత్రత కలిసియుండుట. కైసర్ లోకములో నీవు దీన్ని కనుగొనలేవు. నీవు దేవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు పరలోకము తెరవబడుట, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట నీవు చూస్తావు. అక్కడ లోతైన దీనత్వము, ఉన్నతమైన నీతి ఉంటుంది. కైసరునకు సుంకం ఇవ్వవచ్చునా లేదా అని శత్రువులు యేసుని అడిగారు. నిరభ్యంతరంగా అని యేసు చెప్పాడు. కైసర్ లోకములో బలవంత పెట్టుట ద్వారా లేక ఖడ్గము చూపుట ద్వారా పనులు చేయించబడతాయి. దేవుని రాజ్యంలో ప్రేమ యొక్క బలమున్నది. ప్రేమ చాలా శక్తివంతమైనది. నీవు ఒక మనిషిని కాల్చి చంపవచ్చు గాని అతని చిత్తమును జయించలేవు. అయితే ప్రేమ ద్వారా నీవు అతని చిత్తమును జయించగలవు. ఈ రెండు రాజ్యాలను కలపవద్దు. కొన్ని సమయాల్లో దేవునికి సేవ చేయువారు మనుషులను సంతోషపరచుటను వెతుకుచుంటారు. ఇది రెండు విరుద్ధమైన రాజ్యములను కలుపుటకు చేయు ప్రయత్నం. ఒక ధనవంతునికి ఆత్మీయత లేకపోయినప్పటికీ సంఘములో ఒక ప్రాముఖ్యమైన బాధ్యత వహించుమని అడుగుటకు నీవు సాహసిస్తావు. అతడు సంఘమునకు ఒక పెద్ద అర్పణ తెచ్చునను ఆలోచన దాని వెనుక ఉంటుంది. ఇది తప్పైనది.
దేవుని రాజ్యమును సాతాన్ రాజ్యమును కలుపుటకు నీవు ప్రయత్నించున్నావు. మనుష్యులు వినవలనని చేయు ప్రార్థనలు ఈ విధమైన శోధనయై ఉన్నవి. నీవలా చేయకూడదు. మనుషులకు కనబడవలనను కోరిక నీకు ఉండకూడదు. మనలను పైకెత్తువాడు దేవుడై ఉన్నాడు. మనుషుల మెప్పును ప్రశంసను కోరవద్దు. వెలుగును చీకటిని, పాలను విషమును మనం కలుపగలమా? మన సహవాసపు నడక కైసర్ రాజ్యమునకు దూరంగా ఉండాలి. డబ్బు కొరకు సేవ చేయుకుందుము గాక. మనము బాధను అనుభవించినప్పటికీ దేవుని కొరకు పనిచేయు వారముగా ఉందుముగాక. పేదవారిగా ఉండుటకు ఇష్టపడువారిగా ఉందుము. ఈ రెండు రాజ్యములను మనము కలుపకుండా ఉందుము. ఆత్మీయ అవగాహనతో దేవుని వాక్యమును ఎరుగుచుండుట, ప్రేమ మరియు ఆత్మ యొక్క శక్తి అను పరలోక ఆయుధములను దేవుని రాజ్య పనిలో వినియోగించువారముగా మనముందుముగాక.